ఒక ఫ్యామిలీలోని ఎవరికైనా హెల్త్ బాగోలేదనుకోండి, ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్తాము. అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఎంత మనీ అవుతుంది అనేది ఎస్టిమేషన్ వేసి చెప్పడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే మనీ విషయం పక్కన పెడితే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఇలా హెల్త్ పరంగా అప్సెట్ అయ్యారనుకోండి, అది ఎలా ఉంటుందంటే ప్రెజర్ బయటికి చెప్పడం కూడా చాలా కష్టము. మనం కూడా ఒక పేషెంట్లా అయిపోతాము. అలాంటి సిచ్యువేషనే మా ఇంట్లో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అది కూడా కంటిన్యూస్గా ఒక లూప్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మా హస్బెండ్కి క్యాన్సర్ ఉంది, అది ఏమీ చిన్నదైతే కాదు కదా. అండ్ అలానే లవ్లీకి లైఫ్ లాంగ్ ఉంటుంది టైప్ 1 డయాబెటీస్ అనేది. సో తన జర్నీ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొక పక్క మా అత్తయ్యకి కూడా సేమ్ క్యాన్సర్ అయితే ఉంది కదా. అయితే వీరందరినీ ఒకరి తర్వాత ఒకరికి చూపించుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరగాలి అంటే మనం మనీ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఏమవుతుంది అనే టెన్షను ఒకరి కోసం ఇంకొకరికి ఉంటుంది. ఆ టెన్షన్ వలన ఇంకా ఎక్కువ హెల్త్ పాడవుతుంది. ఇలాంటి నా జర్నీలో నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. కానీ బయట పడిపోయాను అని చెప్పలేను, అలా అని స్టిల్ అదే ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పలేను. ఇప్పుడైతే మాత్రము ఏదో అలా ఉంది. కానీ మనీ పరంగా మనం ఫేస్ చేసే స్ట్రగుల్ ఉంటుంది చూడండి, అది ఎవరితో చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో, వీళ్ళని వదులుకోలేము. వీళ్ళకి ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, అదే మనిషిని కృంగదీసేస్తుంది. నేను అలాంటి ఫేజ్లోనే ఉన్నాను. అయినా స్టిల్ ఏదో చేద్దాము అని అయితే ముందుకెళ్తూ ఉన్నాను. నా జర్నీని ప్రతిదీ కూడా ఈసారి నుంచి మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఐ థింక్ మీలో అందరూ అర్థం చేసుకుని మా మీద నెగిటివ్ కమెంట్స్ కానీ నెగిటివిటీని కానీ ఎవరైనా స్ప్రెడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఆగిపోతారు అని ముందే విషయాన్ని అయితే చెప్తున్నాను. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకైతే నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా, ఎన్ని దండం పెట్టి వాళ్ళకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినా కానీ చాలా తక్కువ. థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా, చాలా చాలా థ్యాంక్స్ అండి.